ఈ ఆఫీసర్ కి ఫుడ్ లో ఒక వెంట్రుక కనిపిస్తుంది. అది చూసి వంట వాళ్ళని అరుస్తాడు. ఇంత జాగ్రత్తగా ఈ వంట వండేది ఎవరి కోసమో తెలుసా? జైల్లో ఉన్న ఖైదీల కోసం. తర్వాత ఆ ఫుడ్ ని ఖైదీల కోసం పంపిస్తారు. ఈ ఖైదీ దాన్ని ఎలా తింటాడంటే ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు అనేలాగా తింటాడు. అదే సెల్లో ఉన్న ఇంకో ఖైదీ ఏమీ తినకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఆ ఫుడ్ మొత్తాన్ని దరిద్రంగా పాడు చేస్తాడు. కానీ ఆ ఖైదీ ఒక పండు తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. తర్వాత ఆ ఫుడ్ మొత్తం వేరే ఖైదీల దగ్గరికి ఉంది. వెళ్లే ఫుడ్ లో ఆ ముసలోడు ఉమ్మేస్తాడు. ఇంటి ఇలా చేశావ్ అని అడిగితే మనం తిన్న దానిలో కూడా పైన వాళ్ళు ఇలానే ఉమ్మేస్తారులే అని చెప్తాడు. కాసేపు తర్వాత ఆ రూమ్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు తీసుకున్న ఆ పండు కింద పడేయకపోతే టెంపరేచర్ ఇలా పెరుగుతూనే పోతుంది. ఇది విన్న అతను పండుని వెంటనే కింద పడేస్తాడు. ఈ జైల్లో మొత్తం 300 బిల్డింగ్స్ ఉంటాయి. ప్రతి సెల్లో ఖైదీలకు ఇలా లిఫ్ట్ ద్వారానే ఫుడ్ ఇస్తూ ఉంటారు. ప్రతి సెల్ దగ్గర ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే ఈ ఫుడ్ ఆగుతుంది. తర్వాత వేరే సెల్ కి వెళ్లిపోతుంది. ముసలోడు డైలీ ఫుల్ గా తింటాడు. కానీ ఇతను మాత్రం తినకుండా అలానే